నాస్తికుడైన నా భర్తను ఆస్తికుడుగా మార్చు తల్లి. అనసూయ, అనసూయ, ఈ రోజు నుంచి నేను కోశాధికారిని. ఇప్పుడు నాకు జీతం 2000 రూకలు. ఎంత సంతోషమైన వార్త చెప్పారండి. ఇదంతా ఆ భ్రమరాంబిక తల్లి కృపే. భ్రమరాంబిక, భ్రమరాంబిక, భ్రమరాంబిక. నా ఉన్నత స్థితికి ఆ రాజబొమ్మ భ్రమరాంబికు ఏమిటే సంబంధం? అపచారం, అపచారం. బుద్ధి లేకపోతే సరే. రాను రాను నీకు భక్తి ముదిరిపోతుంది, నీలో మూఢనమ్మకం పెరిగిపోతుంది. అసలు ఈ దేవుళ్ళు దేవతలు శుద్ధ అబద్ధం. అపచారం, అపచారం. మీరేదో ఆవేశంలో ఉన్నట్టున్నారు. ఉండండి, వస్తాను. ఇది భ్రమరాంబిక తల్లి ప్రసాదం అండి. కళ్ళ కద్దుకొని మరీ తినండి. లేదు, నేలకేసి కొడతాను. అపచారం, అపచారం. ఆ భ్రమరాంబికాదేవి ప్రసాదాన్ని నేలకేసి కొడతారా? దయచేసి మీ అపచారాన్ని క్షమించమని ఆ దేవిని వేడుకోండి. లేకపోతే కళ్ళు పోతాయండి, కళ్ళు పోతాయి. ప్రసాదాన్ని నేలకేసి కొడితే కళ్ళు పోతాయా? నీ దేవిని కాళ్ళతో తంతే కాళ్ళు పోతాయా? వద్దండి, వద్దు. నా మాట వినండి. ఆ దేవిని తన్నడం మహాపాపం, మహానేరం. నా మాట వినండి. అది చూస్తాను. వినండి. అనవసరంగా ఆ దేవిని అనుమానించి అవమానించి ఆమె ఆగ్రహానికి గురి కావడానికి నేను ఒప్పుకోనండి, నేను ఒప్పుకోను. బాధ నాలో శక్తి నా కాళ్ళు లాగేస్తున్నాయి. అయ్యో అయ్యో అమ్మా భ్రమరాంబిక, ఉన్నావు తల్లి, నువ్వు ఉన్నావు. నన్ను శిక్షించి నువ్వు ఉన్నావని నీ మహిమను నిరూపించుకున్నావు.